రేపల్ల అనే ఊరిలో బలరాం సత్యవేణి దంపతులు ఉన్నారు. వారికి 4 ఏళ్ల కూతురు ఉంది. పేరు పద్మ. ముగ్గురు చాలా ఆనందంగా జీవించేవారు. పద్మని కూడా అల్లారు ముద్దుగా పెంచేవారు. ఏ లోటు లేకుండా చూసుకునేవారు. పద్మకి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సత్యవేణి అనారోగ్యంతో చనిపోతుంది. అప్పటి నుండి అమ్మైనా నాన్నైనా బలరామే చూసుకునేవాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ పద్మ ఆలనా పాలనా చూడటానికి బలరాంకి కొంచెం కష్టంగా మారింది. పద్మని చూసుకోవటానికి ఊరిలో ఉన్న వాళ్ళమ్మని తీసుకుని వస్తాడు. వాళ్ళమ్మకి కూడా పద్మంటే చాలా ఇష్టం. ప్రేమగా చూసుకునేది. ఒకరోజు బలరాంని వాళ్ళమ్మ పిలిచి, "ఒరే నాయనా, ఇలా ఎన్ని రోజులు దిగులు పడతావు చెప్పు. పాప చిన్నపిల్ల, ఎన్ని రోజులని చూస్తాను. నాకా వయసు అయిపోయింది. రేపో మాపో అన్నట్టు ఉంది. అప్పుడు పద్మ ఒంటరైపోతుందిరా. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకో." వద్దమ్మా, మళ్ళీ పెళ్ళంటే వచ్చినామె పద్మని బాగా చూసుకుంటుందో లేదో. కష్టమైనా నష్టమైనా నా కూతురిని నేనే చూసుకుంటా. ఇప్పుడు చూసుకుంటావు. ఆడపిల్ల ఎదిగే కొద్దీ తల్లి అవసరం ఉంటుంది. నీకోసం కాకపోయినా పద్మ కోసమైనా పెళ్లి చేసుకో. అలాగే అమ్మా, నువ్వంతగా చెబుతున్నావు కాబట్టి నా కోసం కాకపోయినా పద్మ కోసమైనా చేసుకుంటా. అలా బలరాం రెండో పెళ్లి చేసుకుని కుసుమని ఇంటికి తీసుకుని వస్తాడు. కుసుమని చూసిన పద్మ, "నాన్నా, ఎవరివిడా?" "మీ అమ్మని చిట్టి తల్లి." "నాకు అమ్మ లేదు కదా." "నీకు అమ్మ లేదు కదా, అందుకే నీకు అమ్మగా వచ్చాను." పద్మ కుసుమని అమ్మ అనుకుంటూ హత్తుకుంటుంది. అప్పుడు కుసుమ, "ఏడవకు తల్లి. ఇప్పటి నుండి నువ్వు నా కన్న కూతురివి. నీకేం కావాలన్నా నన్నడుగు. ఏం వండమన్నా వండుతాను. నిన్ను ప్రాణంగా చూసుకుంటాను." కుసుమ, ఇక నుంచి నువ్వు పద్మకి తల్లి లేని లోటు తీర్చాలి. తను నువ్వు బాగా చూసుకోవాలి. "సరే అండి." కుసుమ పద్మని కంటికి రెప్పలాగా చూసుకునేది. పద్మ ఏమడిగినా చేసేది. పడుకునే ముందు పద్మకి కథలు చెప్పేది. కూతురుతో ఆడుకోవడం, అన్నం తినిపించడం చేసేది. స్కూల్కి కూడా పంపించేది. ఇదంతా చూసిన బలరాంకి పద్మకి తల్లిలేని లోటు తీరిందని ఎంతో ఆనందపడేవాడు. అలా రోజులు గడుస్తాయి. బలరాంకి కుసుమకి సంతానం కలుగుతుంది. వాళ్లకి కొడుకు పుడతాడు. పద్మకి తమ్ముడు చూడగానే చాలా సంతోషపడుతుంది. ఎప్పుడూ తమ్ముడిని ఆడిస్తూ ఉండేది. అది చూసి కుసుమ, బలరాం తమ్ముడంటే అక్కకి ఎంతో ప్రాణమని అనుకునేవారు. కుసుమ వాళ్ళు కొడుకుకి కిరణ్ అని పేరు పెట్టారు. కిరణ్ కొంచెం పెద్దవాడవుతాడు. రోజూ పద్మ, కిరణ్ ఆడుకునేవారు. కిరణ్ కి అల్లరి ఎక్కువ. ఎప్పుడు ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటాడు. కాని దొరకడు. ఒకవేళ దొరికినా పద్మ మీద తోసేస్తాడు. కిరణ్ వల్ల ఎప్పుడూ పద్మని కుసుమ తిడుతూ ఉండేది. కుసుమ రోజు రోజుకి పద్మని చూడడంలో మార్పు వచ్చేది. ప్రేమగా చూసుకునేది కాదు. ఎప్పుడూ తిట్టడం, కొట్టడం కూడా చేసేది. చీటికి మాటకి చిరాకు పడేది. ఇంటిలో పని కూడా చేయించేది. ఒకరోజు పద్మ ఒంట్లో కొంచెం నలతగా ఉండటం వల్ల ప్రొద్దున్నే లేగలేకపోతుంది. కుసుమ లేచేసరికి ఎక్కడ పని అక్కడే ఉంటుంది. అప్పుడు కుసుమ, "ఏంటి, ఎక్కడ పని అక్కడే ఉంది? ఇది ఇంకా లేవలేదు, దరిద్రముకుంది. ఒసేయ్ పద్మ, ఎక్కడ చచ్చావే, ఇంకా లేవలేదా?" అని అనుకుంటూ పద్మ ఉన్న రూంలోకి వెళుతుంది. "ఒసేయ్ పద్మ, లెగే, ఇంకా ఎంతసేపు పడుకుంటావే? వెళ్ళి పాలు పొయ్యి మీద పెట్టు. కిరణ్ లెగిస్తే పాలు కోసం ఏడుస్తాడు. లెగు, లేచి పనిచేయి." "అమ్మా, నేను పని చేయలేను. నాకు ఒంట్లో బాగోలేదు." "నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? వెళ్ళు, పనిచేయి." "అమ్మా, నేను చేయలేను. నాకు ఓపిక లేదు." "ఎవరే నీకమ్మా? నన్నలా పిలవకు. నన్ను పిన్ని అని పిలువు." "సరే పిన్ని, నన్ను ముట్టుకో పిన్ని. నాకు నిజంగానే జ్వరం వచ్చింది." "ఆ మాత్రం వేడి ఎవరికైనా ఉంటాది. వెళ్ళి పనిచేయి." అలా పద్మ బాధపడుతూ వంటగదిలోకి వెళ్లి ఒక పక్క తమ్ముడికి పాలు కాస్తూ ఇంకో పక్క
కుసుమకి కాఫీ పెట్టి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కుసుమ కాఫీ పొంగడం చూసి పొయ్యి ఆపి పద్మ దగ్గరికి వెళ్తుంది. పొయ్యి మీద కాఫీ పెట్టి ఇక్కడేం చేస్తున్నావ్? చూసుకోవాలని తెలీదా? అని పద్మ చేతిలో ఉన్న చీపురు తీసుకొని పద్మని కొడుతుంది. అలా పద్మకి బాగున్నా బాగోకపోయినా పని చేసేది. ఒకరోజు బలరాం కుసుమ దగ్గరికి వచ్చి, కుసుమా, ఈ మధ్య నాకు ఆరోగ్యం అసలు బాగోవడం లేదు. అందుకే ఆస్తి మొత్తం ఇద్దరు పిల్లల మీద సగం సగం రాద్దామనుకుంటున్నా. ఏం అవసరం లేదు. ఆస్తి మొత్తం కిరణ్ పేరు మీద రాయండి. పద్మకి కొంచెం కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తే సరిపోతుందిలే. ఆ మాత్రంకి ఆస్తి అంతా ఎందుకు? ఇది కొడుకు పేరు మీద ఉంటే ఆస్తి రెట్టింపు చేస్తాడు. పెద్దయ్యాక వాడు దాన్ని చూస్తాడులేండి. మనం కూడా ఉన్నాం కదా. ఎవరు? మీరు చూస్తారా? నువ్వు దాన్ని ఎన్నేసి మాటలు అంటున్నావో, ఎంత కొడుతున్నావో నాకు అన్నీ తెలుసు. ఇంకేమీ ఆలోచించుకో. ఆస్తి చెరో సగం చేస్తాను. అదంతా విన్న కుసుమ పద్మని చంపేయాలని అనుకుంటూ ఆ రోజు రాత్రి పద్మని తీసుకుని బావి దగ్గరకు వెళ్తుంది. పిన్ని, నన్నిక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? నిన్ను చంపడానికి అని చెప్పి పద్మని బావిలోకి తోసేలోపు తానే కాలు జారి బావిలోకి పడిపోతుంది. ఒసే పద్మ, నన్ను కాపాడే, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా ఆగు అని చెప్పి పక్కనే ఉన్న తాడు తీసి కిందకి వేస్తుంది. ఆ తాడు పట్టుకొని ఎలాగోలా పైకి వస్తుంది కుసుమ. బావిలో పడడంతో చేతికి దెబ్బ తగులుతుంది. నొప్పిగా ఉండటం వల్ల చెయ్యి పట్టుకుంటుంది పద్మ. ఏమైందమ్మా? నీ వల్లే చెయ్యి ఇరిగిందే. పద ఇంటికి, అక్కడ చెప్తా నీ పని. నేనేం చేయలేదు కదమ్మా, నువ్వే పడిపోయావు. ఇంకా మాట్లాడకు, అంతా నీ వల్లే. నిన్ను బావిలో తోయడానికి వచ్చి నేనే పడిపోయాను. అలా పద్మ బాధపడుతూ కుసుమ వెనకాతలే ఇంటికి వెళ్లి కుసుమ మంచం మీద పడుకొని కుర్రో మొర్రో అంటుంది. పద్మ చేతికి మందు రాస్తూ, తగ్గిపోతుందమ్మా, బాధపడకు, మందు రాస్తున్నాను కదా. రాస్తున్నావులే, సరిగ్గా రాయి, నాకు నొప్పి లేకుండా. సరే అమ్మా. అలా మందు రాస్తూ కుసుమకి చెయ్యి మంట వచ్చి పద్మని తోసేస్తుంది. అప్పుడు వెంటనే కింద పడిపోతుంది. అది చూసిన కిరణ్ నవ్వుతాడు. భలే భలే అని. పద్మ కింద పడిపోవడం వల్ల దెబ్బ తగులుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బలరాం, అమ్మా పద్మ, ఏమైంది? ఎలా పడిపోయావు? అది పడలేదు, నేనే పడేశాను. అది కింద పడగానే కిరణ్ చూడు గలగలా ఎలా నవ్వుతున్నాడో, నా బంగారు కొండే. వాడు నవ్వడమే నీకు కనిపిస్తుందా? పద్మ పడిపోవడం కనపడడం లేదా? అమ్మ తప్పేం లేదు నాన్న, నేనే పడిపోయాను. మీ నాన్నతో ముచ్చట్లు చాలు గాని వెళ్ళి వంట చెయ్యి, నాకు బాగా ఆకలేస్తుంది. సరే అమ్మా, ఇప్పుడే చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళుతుంది. అసలు నీకు దెబ్బెలా తగిలింది? నీ కూతురు వల్లే దాన్ని చంపడానికి బావి దగ్గర తీసుకుని వెళ్ళాను. దాన్ని తోసేసేలోపు నేను పడిపోయాను. అదేమి చేసింది? పద్మని ఎందుకు చంపుతావు? మీరే అన్నారు కదా ఆస్తి దానికి సగం ఇస్తానని. అందుకే అది చచ్చిపోతే ఆ ఆస్తి అంతా నా కొడుకొస్తుంది. ఆస్తి కోసం కూతురిని చంపుకుంటావా? అది నా కూతురు కాదు, సవతి కూతురు. నీకు ఆస్తే కదా కావాలి. ఆస్తి అంతా వాడి పేరు మీద రాస్తాను. పద్మని ఏమీ చెయ్యకు. ఆ మాట అన్నారు చాలు. మీరని మళ్ళీ మాట మారిస్తే నేను పద్మని చంపడం ఖాయం. సరే, నువ్వు దాన్ని రాచి రంపాలు పెట్టకు. చిన్న మనసు బాధపడుతుంది. నేనేమి రాచి రంపాన పెట్టడం లేదు, ఇంట్లో పని చేయమంటున్నాను. సర్లే, మీరు బయటికెళ్ళండి, నేను పడుకోవాలి. యాదవనస. అప్పుడు బలరాం మనసులో బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు. పద్మ వంట చేసి వాళ్ళమ్మకి వడ్డించి కుసుమ తిన్నాక వాళ్ళ నాన్నకి భోజనం పట్టుకుని వెళుతుంది. అప్పుడే బలరాం మంచం మీద పడుకొని దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తాడు. నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? భోజనానికి రాకుండా. అందుకే మీకోసం భోజనం తీసుకొని వచ్చాను, లేచి తినండి. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తిని పడుకో. నీకెందుకు ఆకలిగా లేదు నాకు తెలుసు. అమ్మన్న మాటల కోసమే కదా అని చెప్పి ఏడుస్తుంది. నాకెక్కడ ఉండబుద్ధి కావటం లేదు నాన్న. మనమిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, అమ్మకి దూరంగా.
ఎక్కడికి వెళతామమ్మా? మనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా. అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నాన్న. వద్దు తల్లి, ఎప్పుడూ అలా మాట్లాడకు. నీకు నేనున్నానుగా. నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను. అని చెప్పి ఒకరికి ఒకరు తినిపించుకొని తండ్రి గుండెల మీద పడుకొని ఏవో విషయాలు చెబుతుంది. అవి వింటూ బలరాం కొడతాడు. పద్మ మాట్లాడుతూ బలరాం గుండెల మీద పడుకుండిపోతుంది. బలరాం కూడా పడుకుండిపోతాడు. కాని పద్మకి వాళ్ళ నాన్న శాశ్వతంగా పడుకుండిపోయాడు అని తెలియక తండ్రి గుండెల మీద నిద్రపోతుంది.